బుచ్చిరెడ్డిపాలెం తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా దామరమడుగులో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అర్జున్ రెడ్డి ఉగాది సందర్భంగా 300 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఆశా అంగన్వాడీ వర్కర్లు, వితంతువులు, చిరు వ్యాపారులను పండుగ పూట కొత్త బట్టలు, 800 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ, పెనుబల్లి పంచాయతీకి చెందిన మదన్ కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 3,65,000 రూపాయలు ఎల్ఓసి చెక్కును అందజేత మత సామరస్యానికి వేదికగా దామరమడుగు. Katanya trawa. Belum sampai na. Apa itu na? Oom Namaha Mahaviraaya Namaha Mahmudaya Namaha Martaatmajaya Namaha 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 Vrindavasya Bhagavannaswami Digata Brahmanopaharathi Ekadevasti Radhika Prajyam Vajjamay Rajyam Parameshya Prajyam Paharajyam Vedravalusya Nahajaniya Smartat Dhiramanandam Purudhajam Durpayami Aranava Devadaya Namaha Devara Veermangalavada Venkatramana Govinda Govinda. Okay, thank you, sir. May valuable. నెలకు 10,000 మా అర్జున్ బా చూడండి అమ్మా మా అర్జున్ బా సార్ 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 అర్జున్ సార్ సార్ కళ్ళు చూపించుకున్నావా? కళ్ళు చూపించుకో.
పెద్దనా కొంచెం సార్ కూర్చోండి సార్ సార్ ఇక్కడే సార్ ఏం చేస్తున్నారు? అదే భర్త చనిపోయి మధ్య పెట్టలే చదువు కష్టంగా ఉంది. లోన్ ఇస్తే కట్టుకుంటా చేసుకున్నాం. మాకు తిన్నానండి మాకు బళ్ళు ఇస్తా అన్నారు, బళ్ళు లేవు, బళ్ళు ఇవ్వలేదు, బళ్ళు అడిగాము ఇస్తాం. ఇంత మొన్న దామబడు లేవు ఇచ్చారంట, నాకు మటన్ కార్డు ఆధార్ కార్డు లేవు వేస్తాం. అక్క మీరు అప్లికేషన్ మాకు తెచ్చిస్తే దశల వారీగా మనం వీపీఆర్ ట్రస్ట్ ద్వారా బళ్ళన్నీ ఇస్తాము. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ ఇన్స్పెక్షన్లో నిజంగా మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. దీంట్లో ఏ రాజకీయ నాయకులు ప్రమోహం ఉండదు. ఎవరన్నా చెప్పిన అబద్ధాలేనో విశ్వం అన్నని మన వీపీఆర్ ఆఫీస్ అప్లికేషన్ ఇవ్వండి. మన దామబడులు ఇచ్చారంటే నేను అడిగా. ఇప్పుడు ఆర్ఆర్ నగర్లో మన సుధాకర్ అన్న ఉన్నాడు, మన మామూలు సుధాకర్ అన్న. సంవత్సరాల నుంచి 6 వేలు జీతం ఇస్తున్నాం. పొద్దున్నే సాయంత్రం దాకా అక్కడే ఉంటాం. మేము జీతం పెట్టాలి నాకు డ్రింకింగ్ వాటర్ లేదమ్మా. శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి సందర్భంగా ఇక్కడ మన జగదీష్ అండ్ టీమ్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడము, నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఊరు, మన సమాజం, మన ఆరోగ్యం కోసం నిశ్శబ్దంగా కష్టపడి పనిచేసే మహిళలకి, అలాగే కొంతమంది మహిళలకి అందరికీ ఇక్కడ ఈరోజు చేయడం ఈరోజు మనం గుర్తించడం కోసం ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. రూరల్ ఏరియా అంటే మన ఊళ్ళో ఈరోజు హెల్త్ యాక్సెస్ అంటే డాక్టర్స్ డైరెక్ట్ యాక్సెస్ చాలా పెరుగుతుంది, బెటర్ అవుతుంది. అయినా దగ్గరలో ముందుగా అందుబాటులో ఉండేది మన ఈరోజు ఈ హెల్త్ వర్కర్స్, మన ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ ఈరోజు ఫ్రంట్ లైన్ అంటే ముందరుండి ప్రజలకి కానీ, ఉమెన్కి కానీ, పిల్లలకి కానీ అందాల్సిన ఫస్ట్ ఇనిషియల్ హెల్త్ సర్వీస్ అంతా మీ ద్వారానే వెళ్తుంది. సో అండ్ చాలా కష్టపడి పనిచేస్తారు. లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్న ఆ లిమిటెడ్ రీసోర్సెస్లో మ్యాక్సిమం ప్రజలకి అందాల్సిన సర్వీసెస్ కష్టపడి ఈరోజు ఇస్తుంటారు. సో డెఫినెట్గా మన ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ ఈరోజు గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఊరు క్లీన్గా ఉండాలన్నా, మనం ఊరు బ్యూటిఫుల్గా ఉండాలన్నా ఈరోజు మనం ముందరుండి పొద్దున్నే లేచి మనందరం లేసే లోపల పోయి ఇదంతా కష్టపడి పనిచేసే మన శానిటేషన్ వర్కర్స్ కానీ, క్లీనర్స్ కానీ చాలా మనందరూ రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసే కష్టం అంతా ఇంత కాదు. అది ఈరోజు గుర్తించడం చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడు మనం అనుకుంటుంటాము ఏదో ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటే దాంట్లో కంఫర్ట్స్ ఉంటాయి, కానీ కంఫర్ట్స్ తక్కువ ఉన్న కష్టపడి ముందరుండి మనందరి కోసం, మన ఊరు కోసం పనిచేసే మీ అందరినీ ఈరోజు గుర్తించడం చాలా చాలా సంతోషం. అండ్ మీరు మనలో ఉండే గుర్తించిన వీరులు మీరందరూ, మీరు చేసే కష్టం అంత ఎఫెక్టివ్, అంత హెల్ప్ చేస్తున్నాం అందరికీ. సో ఈరోజు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన దానికి, అదే ఈరోజు ఆర్గనైజ్ చేసిన దానికి అందరికీ ఇక్కడ టీం చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ విధంగా ఉంటారు, ఇక్కడ ఉండే ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, ఏ విధంగా ఉపాధి పొందుతారు, ఏ విధంగా విద్యార్థులు చదువుకుంటారు అనేది ఒక ఆదర్శ ప్రశాంతక గ్రామంగా
చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రశాంతక పాలన నిరంతరం కొనసాగాలంటే మీరు మీ అండదండలు మాకు ఉండాలా. అదేవిధంగా మీ సమస్య ఏదున్నా సరే మాకు తెలియజేయండి. మేము ఇప్పుడు దాకా ఎట్లా పనిచేసామో భవిష్యత్తులో కూడా అంతకు రెట్టింపు పనిచేసి దామరమడుగులో పేదవాడికి కష్టం వస్తే మన ప్రశాంతక్క ముందుంటుంది, ప్రశాంతక్క అండదండలు ఉంటాయి. ఇప్పుడు మన యువ నాయకులు అర్జున్ అన్న కూడా అదే ఆశయాలతో అదే బాటలలో మమ్మల్ని అందరినీ నిరంతరం అన్న ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా సరే మాకు చెప్తూ ప్రత్యేకంగా దామరమడుగు గురించి అనేక సందర్భాల్లో మీరు ఏ విధంగా చేస్తున్నారు, దామరమడుగులో ఎట్లాంటి ఉపాధి ఉంది, దామరమడుగులో ప్రజల యొక్క ఇదేంది నిరంతరం నేను అడిగి తెలుసుకుంటూ మన గ్రామానికి కావాల్సిన సపోర్టు చేస్తున్నాడు. ఇదే విధమైన సపోర్టు మనకి అన్న భవిష్యత్తులో కూడా అందిస్తాడు. ఆ నమ్మకం మనందరం కలిగించుకొని అందరం కూడా మన ప్రశాంతకి సపోర్ట్గా ఉండాల. మన ప్రశాంతకి తీరు ఏ విధంగా ఉంటుందంటే, నిన్నగా మొన్న 10th క్లాస్ పెనుబడిలో 10th క్లాసు అబ్బాయి యాక్సిడెంట్ అయి పడిపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కిమ్స్ హాస్పిటల్ అబ్బాయిని చేర్చి ఆ కుటుంబానికి ₹1 ఖర్చు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద LOC తెప్పించి 3 లక్షల ఎంత మహేంద్ర 3,65,000 చెక్కు తెప్పించి జరిగి 2 రోజులు అయింది. ఈరోజు చెక్కు తెప్పించింది. ఆ చెక్కు కూడా ఇప్పుడు మీ అందరి ముందు ఇస్తున్నాం. ఆ తల్లిదండ్రులు కూడా వచ్చి అర్జున చేతుల మీదుగా ఆ చెక్కు తీసుకోవాలా. ఈ విధంగా మన ప్రశాంతత అంటే ఏందో ఎలక్షన్ అప్పుడు చెప్పడం కాదు, చేసి చూపిస్తుంది. చాలా మంది ఏమన్నారు, ఎలక్షన్ అయిన తర్వాత 8 గేట్లు ఉంటాయి, ఒక్క గేటు కూడా దాటలేదన్నారు. ఇప్పుడు గేటే కనపడటం జనాభాకి. నేరుగా ఇంట్లోకే వస్తున్నారు, నేరుగా ఇంట్లోనే మాట్లాడుతున్నారు. ఇట్లాంటి భ్రమలు తొలగించుకొని మీకు ఏ సమస్య ఉన్నా సరే మనకి ప్రశాంతక ఉంది. ప్రశాంతక ప్రతి సమస్య తీరుస్తుంది. కాకపోతే 1-2 రోజులు కాదు, నెల పట్టొచ్చు, 2 నెలలు 3 నెలలు పట్టొచ్చు. కాబట్టి సమస్య అయితే ఖచ్చితంగా తీరుస్తాం. అందరూ మన అర్జునన్న మీద, ప్రశాంతక మీద, బీపీఆర్ ఫ్యామిలీ మీద ఆ గుడ్ విల్ పెట్టుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తాం. ఆ చెక్కును అందుకునే వారికి కూడా పెనుబల్లి ఆ తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన దామరమడుగు గ్రామంలో ఈ ఉగాది సందర్భంగా ఎవరైతే టిఫిన్ షాపులు పెట్టుకొని మహిళలు, ఎవరైతే అంగళ్ళు పెట్టుకొని అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, అదేవిధంగా మన దామరమడుగు పంచాయతీ పరిధిలో స్వీపర్స్, వీళ్ళందరినీ మనం గుర్తించి మన డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ తరఫున ఈరోజు వారికి ఉగాది పురస్కారాలు ఇచ్చి వాళ్ళ యొక్క శక్తిని దామరమడుగు గ్రామానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలు అనేక రంగాల్లో చాలా ముందున్నారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏ మహిళ కూడా భవిష్యత్తులో ఒకరి మీద ఆధారపడకుండా ఇంకా ఉన్నతంగా ఎదగాలని మేము డాక్టర్ అర్జున్ రెడ్డి తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా దామరమడుగు గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతులు అయితేమి, బ్యూటీషియన్ శిక్షణా తరగతులు అయితేమి, చదువుకున్న పిల్లలకి కంప్యూటర్ శిక్షణా తరగతులు అయితేమి, ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డాక్టర్ అర్జున్ రెడ్డి ద్వారా మీకు అందరికీ కల్పించి ఉపాధి కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన మన డాక్టర్ అర్జునాలకి మనందరి తరఫున పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ